జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమిరెడ్డి కరంచంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమిరెడ్డి కరంచంద్ మాట్లాడుతూ ముందుగా కోరిట్ల నియోజకవర్గానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల ప్రజాపాలనలో భాగంగా ఎవరూ అధైర్యపడవద్దు, 6 గ్యారెంటీ పథకాలకు అన్ని విధాలుగా అప్లై చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఖాదీలో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని, ఖాదీ చైర్మన్గా పద్మశాలి బిడ్డకు చెందాలని అన్నారు. అనంతరం ప్రజాపాలన కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెంట ప్రణయ్, రైసుద్దీన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లనే పాత్రికేయ సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొట్టమొదటి ఏదైతే మా యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న 5 సంవత్సరాలలో ఏదైతే కొరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మేము పనిచేయబోతున్నాము. అన్ని వర్గాలు అనుకుంటా అందరినీ కలుపుకొని అందరితో కలిసి కొరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయబోతున్నాము. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మేము కృషి చేస్తాము. అంతేకాకుండా కొరుట్ల నియోజకవర్గంలో మిగతా 6 నియోజకవర్గాల కంటే అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. నిరంతరం దీనిపై కృషి చేస్తూ ఉంటాము, ప్రజలలోనూ ఉంటాము, ప్రజలతో మమేకమవుతాము. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లనైతే సోనియా గాంధీ గారు ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 6 గ్యారెంటీల గురించి దానికి సంబంధించి ప్రజాపాలన మొదలైంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 స్కీములు ఉచిత రవాణా మహిళలకు, అంతేకాకుండా 10 లక్షల ఆరోగ్య బీమా ఏదైతే సంతకం పెట్టిందో దాంతో పాటు మిగతా స్కీములు 6 గ్యారెంటీలు కూడా చేస్తున్నారు. దానికి నేను ప్రజలని విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఈ ప్రజాపాలనను మీరు పాల్గొని మీరు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఏదైతే ఉందో వీటికి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీరు దాంతో లబ్ధి చెందండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 10 సంవత్సరాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒకటే ఒక నినాదంతో వచ్చింది. దొరల పాలన ఏదైతే అంతం చేయాలి, ప్రజాపాలన కావాలని చెప్పేసి ఏదైతే నినాదం ఉండిందో కాంగ్రెస్ పార్టీకి, ఆ నినాదానికి స్పందించి ఆ నినాదానికి ఆకర్షితులై తెలంగాణ ప్రజలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నడూ లేని 10 సంవత్సరాలను మనం తెలంగాణ సాధించుకునేందుకు ప్రజల కోసం సాధించుకున్నాము. నిధులు అన్నాము, నియామకాలు అన్నాము, దాని తర్వాత నీళ్ళు అన్నాము, అంతేకాకుండా ప్రజాపాలన అన్నాము. నిజంగా ఇంగ్లీష్లో అంటారు ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ ఏదైతుందో ఇప్పుడు ప్రజల పాలన ఉంది, ప్రజాపాలన ఉంది. అధికారులు ఏదైతుందో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలని ఏదైతుందో అధికారం ఏదైతుందో ప్రజల దగ్గరికి పోతుంది. నిజంగా ఏదైతుందో ప్రజాపాలన మొదలైంది. ఈ ప్రజాపాలన ఇలానే 5 సంవత్సరాలు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు ఏదైతే ప్రజలు ఉన్నారో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వారు మా దృష్టికి తీసుకురావచ్చు. అది ఒకటి. రెండోది ఏదైతుందో కొరుట్ల ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు చేసింది. ఆ భూ కబ్జాల గురించి మేము ఆరాధిస్తున్నాము. మేము ఎవరైతే భూ కబ్జాలైనాయో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికైనా సమస్యలు ఉన్నట్టయితే 10 సంవత్సరాలు ఎవరైతే నష్టపోయి ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము వాళ్ళకు న్యాయంగా ఏదైతుందో వాళ్ళకి మేము న్యాయం చేస్తామని చెప్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మేము ఎలక్షన్లప్పుడు కూడా తిరిగినప్పుడు కూడా అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, మేము ఆ విషయాల మీద అధ్యయనం చేస్తున్నాము. తప్పకుండా ప్రజల దృష్టికి తీసుకొస్తాము, మీడియా మిత్రుల దృష్టికి తీసుకొస్తాము. అన్యాయం ఎవరైతే జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఖాదీకి సంబంధించి భూములని ఎట్లయితే వీళ్ళు బేనామీ పేర్ల మీద అమ్ముకున్నారో దానిపైన మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని ఇంతకు ముందే మేము అప్రోచ్ అయినాము. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలవబోతున్నాము, వారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాము. ఏదైతే ఖాదీ భూములు ఉన్నాయో అవి ప్రజలకు చెందిన భూములు, అవి అక్రమంగా ఏదైతే వీళ్ళు బేనామీ పేర్ల మీద ఏదైతే అమ్మిండ్రో దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, ఖాదీ బోర్డు చైర్మన్ నియమితులైన తర్వాత
అది శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఉందట చట్టంలో. ఆ చట్టంపై సవరణ రావాలి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతే మళ్ళా కలుస్తామో ఆ చట్టంలో సవరణ తీసుకురావాలని చెప్పి కోరుకుంటాము. లేదంటారా మేము కోర్టుకెళ్ళి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి దీనిపై సవరణ తీసుకురావాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిలకు 65 సంవత్సరాలు ఉంటుంది, హైకోర్టు జడ్జిలకు 62 సంవత్సరాలు ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఏదైతే ఉందో 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? జీవిత కాలం అంతా చైర్మన్ ఉండు న్యాయమా? ఇది తప్పకుండా సవరణ తీసుకురావాలి. ఆయనే ఎవరైతే ఇప్పుడైతే ఖాదీ బోర్డు చైర్మన్ ఉన్నారో ఆయననే స్వయంగా రాజీనామా చేయాలి. చేసి ఇది నిజంగా చెప్పాలంటే పద్మశాలి బీసీ పద్మశాలి సోదరుడికి ఇవ్వాల్సిన పదవి ఆయన గౌరవప్రదంగా తప్పుకోవాలి. తప్పుకోనట్టయితే మేము తప్పకుండా దీనిపైన కేసు వేస్తాము, దీనికి కాలనిర్మితి చేస్తాము, ఒక టెన్యూర్ ఫిక్స్ చేయమని చెప్తాము. చెప్పిన తర్వాత తప్పకుండా ఇది ఒక పద్మశాలి సోదరుడికి ఈ పదవి దక్కేలా మేము ప్రయత్నం చేసుడు కాదు, తప్పకుండా దీంట్లో సక్సెస్ కూడా అవుతామని చెప్పి చెప్తున్నాం. అంతేకాకుండా మున్సిపాలిటీలో కూడా కొన్ని అవకతవకలు అయినాయి, దానికి సంబంధించి కూడా మేము స్టడీ చేస్తున్నాము. వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు మొత్తం చిట్టా ఇస్తాం. దాని గురించి ఎంత లాస్ అయింది, ఎట్లా లాస్ అయింది, ఎవరు లాస్ చేసిండ్రని చెప్పేసి మీకు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తో తీసుకొస్తాం. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 2 నూతన సంవత్సరం మీ అందరికి శుభాకాంక్షలు చెప్పేందుకు, 2 ప్రజాపాలన గురించి ప్రజలని అవగాహన పరచడం, 2 మూడోది ముఖ్యంగా ఖాదీ గురించి కోరుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిలకు 65 సంవత్సరాలు ఉంటుంది, హైకోర్టు జడ్జిలకు 62 సంవత్సరాలు ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఏదైతే ఉందో 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? జీవిత కాలం అంతా చైర్మన్ ఉండు న్యాయమా? ఇది తప్పకుండా సవరణ తీసుకురావాలి. ఆయనే ఎవరైతే ఇప్పుడైతే ఖాదీ బోర్డు చైర్మన్ ఉన్నారో ఆయననే స్వయంగా రాజీనామా చేయాలి. చేసి ఇది నిజంగా చెప్పాలంటే పద్మశాలి బీసీ పద్మశాలి సోదరుడికి ఇవ్వాల్సిన పదవి ఆయన గౌరవప్రదంగా తప్పుకోవాలి. తప్పుకోనట్టయితే మేము తప్పకుండా దీనిపైన కేసు వేస్తాము, దీనికి కాలనిర్మితి చేస్తాము, ఒక టెన్యూర్ ఫిక్స్ చేయమని చెప్తాము. చెప్పిన తర్వాత తప్పకుండా ఇది ఒక పద్మశాలి సోదరుడికి ఈ పదవి దక్కేలా మేము ప్రయత్నం చేసుడు కాదు, తప్పకుండా దీంట్లో సక్సెస్ కూడా అవుతామని చెప్పి చెప్తున్నాం. అంతేకాకుండా మున్సిపాలిటీలో కూడా కొన్ని అవకతవకలు అయినాయి, దానికి సంబంధించి కూడా మేము స్టడీ చేస్తున్నాము. వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు మొత్తం చిట్టా ఇస్తాం. దాని గురించి ఎంత లాస్ అయింది, ఎట్లా లాస్ అయింది, ఎవరు లాస్ చేసిండ్రని చెప్పేసి మీకు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తో తీసుకొస్తాం. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 2 నూతన సంవత్సరం మీ అందరికి శుభాకాంక్షలు చెప్పేందుకు, 2 ప్రజాపాలన గురించి ప్రజలని అవగాహన పరచడం, 2 మూడోది ముఖ్యంగా ఖాదీ గురించి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్ట్ అనుకోండి తప్పకుండా ఎవరైతే పార్టీకి పనిచేసిందో వాళ్ళని గౌరవిస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు చెప్పి, ఆర్గనైజేషన్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా పార్టీ అన్ని ఏదైతుందో పరిగణలోకి తీసుకొని ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలని చెప్పి అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. తప్పకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి. కొరట్ల కాన్ఫరెన్స్లో మీరే ఎక్కువ పబ్లిసిటీలో అంటే పబ్లిక్లో మీరే ఎక్కువ ఉన్నారు కదా, మీకు వచ్చే అవకాశం ఒక టీం లెక్క పనిచేసిన దురదృష్టం ఏంటంటే అంటే పబ్లిక్ అందుబాటులో ఉండేది మీరే కదా. పబ్లిక్ మేము అందుబాటులో ఉంటాం, ఇప్పుడు ఉన్నాము, ఇంతకు ముందు ఉన్నాము, ఇక ముందు కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటాము. కానీ పార్టీ ఎటువంటి బాధ్యత ఇస్తుందో అది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తారు. మరి రానున్న ఎంపీ ఎలక్షన్లో మరి నిన్న మొన్న మల్లి అశ్విన్ గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే నేను నాకు స్పష్టమైన చెప్పిన విషయం ఏంటంటే నేను ఈసారి నిజామాబాద్లో పోటీలో ఉండట్లేదు అని చెప్పడం జరిగింది. మీరు ఇంకోటి గ్రహించినట్టయితే 7 నియోజకవర్గాలలో బీసీకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి